నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. అకాల వర్షం గాలుల కారణంగా జగ్గేపేట వర్సవాయి మండలాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. గాండ్రాయి మల్కాపురం గ్రామాలలో స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నేలకొరిగిన పంట పొలాలను పరిశీలించారు. అకాల వర్షం గాలుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం త్వరితగతిన అందేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు అధికార ప్రతినిధి కొట్టారు సత్యనారాయణ ప్రసాద్, జగ్గేపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ప్రాబ్లం సార్ కొట్టకపోతే ఇలా గాలి వచ్చినప్పుడు బలం బడ్జెట్ అడిగేషన్ ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తుంది. మొన్న మార్కెట్ మీటింగ్ లో కూడా మేము ప్రపోజల్ పెట్టాం. 3,000 కోట్లు కావాలంటే దాని ప్లాన్ చేస్తుంది. అకాల వర్షం కావచ్చు, విపరీతమైన గాలి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రత్యేక జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో అది ఈరోజు జగ్గేపేట మండలం గంటాయిలో ఉన్నాము. అదేవిధంగా మొత్తం పెనుగు మండలంలో కూడా మొక్కజొన్న పంట కాన్స్టిట్యూన్సీ దగ్గర 7,000 ఎకరాలు పూర్తిగా పడిపోయింది. దానివల్ల మన రైతులు నిజంగా మొదటి పంట పత్తి వేస్తే పత్తి మొత్తం కూడా వర్షాలు ఎక్కువ పడటంలో పాడైపోయింది, దిగుబడి లేదు. మళ్ళీ ఈరోజు మొక్కజొన్న వేస్తే ఈ గాలి వల్ల బాగా పూర్తిగా నష్టపోయారు. ఆ మొక్కజొన్న పంట మొత్తం కూడా పరిధిలో జరిగింది. నిన్న ప్రజలు ఉత్సవం అనేది జగన్ మండలం వచ్చాం. తప్పకుండా రైతులు ఆదుకునే విధంగా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తాం. అదే వ్యవసాయ శాఖ మంత్రులు అజయనాయుడు దృష్టి తీసుకెళ్ళి గతంలో కూడా మాట్లాడాం. మొక్కజొన్నని మార్కెట్ ధర కొనుగోలు చేయమన్నాం. మద్దతు ధర 2,200 అంటే ఈరోజు మార్కెట్లో 15,000 పడుతున్నారు. రైతు నష్టపోతాడు కాబట్టి తప్పకుండా ఈరోజు అవకాశం ఉంటే అపాయింట్మెంట్ తీసుకుని నేను, నర్సయ్య గారు, ప్రసాద్ గారు, గోపి గారు వెళ్ళి రైతుల తరఫున మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయమని తెలియజేస్తాం. ఈ 7,000 ఎకరాలతో పాటు కొన్ని చోట్ల వరి, కొన్ని చోట్ల అరటి, కొన్ని చోట్ల బొప్పాయి కూడా పూర్తిగా దెబ్బతింది. ఇవి కూడా నష్టపోయింది.